ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? ఈ దినాన ప్రార్థన చేశారండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, దేవునితో ఎల్లప్పుడూ ఉంటూ దేవునికి నమ్మకంగా పరిచయం చేస్తున్న దేవదూతల్లో కూడా ఒకవేళ పాపం చేస్తే వారిని దేవుడు వదిలిపెట్టడం, తప్పక శిక్ష ఉంటుంది. కాబట్టి దేవుని ప్రజలుగా ఉంటున్న నీవు నేను, దేవుడు మనల్ని నమ్మి ఈ భూమి మీద పని అప్పగించాడు. ఆయన రక్తంలో కడిగాడని నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ నీతిమంతుడు అయిన తర్వాత, దేవుడు అనుకున్న తర్వాత ఉద్దేశపూర్వకంగా పాపం చేయకండి. మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని విడిచిపెట్టడం, శిక్షిస్తాడని. తెలియక ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడు. ఇంకా తెలిసి చేస్తే దేవుడు ఊరుకోడండి. దేవదూతలు కూడా వదిలిపెట్టడంట. మరి నువ్వు నేను ఒక లెక్క. కాబట్టి ఈ వాగ్దానం వింటున్నా నీవెవరివైనా కావచ్చు. క్రైస్తవుడని జీవిస్తూనే నీవు ఇంకనో అంతరంగంలో రహస్యంగా చెడు కలిగి ఉన్నావా? ఇంకనో చెడ్డవి సెల్ ఫోన్లు చూస్తున్నావా? చెడ్డ ఆలోచన కలిగి ఉన్నావా? చెడు అలవాట్లు కలిగి ఉన్నావా? జాగ్రత్తమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని సరిచేసుకో. రేపు ఆయన రాకడ రావచ్చు. ఈ రాత్రి నీకు మరణం రావచ్చు. ఒకసారి ఆలోచించు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఎన్నాళ్ళు బ్రతుకుతావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే నీ జీవితాన్ని సరిచేసుకో. దేవుని యొక్క భయం కలిగి ఆయన సన్నిధిలోకి రా. ప్రభు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, ఈ వాగ్దానం విన్న బిడ్డల మీద నీ కనికరం ఉంచండి. ఎంతోమంది యవనస్తులైన చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు, పాప ఊబిలో కూరుకుపోతున్నారు. వారిని చిగటగల ఊబుల నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. మత్తు పదార్థాలకి నేను ఎంతోమంది బానిస అయిపోతున్నారు. యేసు నావల బంధకాల నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. అయా, ఎంతోమంది ఉదయకాలం నెమ్మది లేకుండా అయా ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని ప్రశాంతత కొరకు నేను ఎదురు చూస్తున్నారే, వారి జీవితంలో నెమ్మదిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు, వివాహం దినం జరుగుతున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.